SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 111, 112 సర్వే నెంబర్ వెంచర్లలో వదిలిన రోడ్లను వదలకుండా కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకునేందుకు తిరిగి రోడ్లను ప్లాట్లుగా మార్చి ఇతరులకు అమ్మిన వాయినం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. రోడ్డును కబ్జా చేయడమే కాకుండా ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా యథేచ్ఛగా నేడు జేసీబీ సహాయంతో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని గడ్డం రవీందర్ అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లో వదిలిన రోడ్లను కబ్జా చేసి నిర్మిస్తున్న స్థలంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బయటికి ఇస్తలేదు. దాంట్లో మతలబ్ ఏంది ఇవ్వకపోవడానికి మతలబే నాది ముందర కమిషనర్ దగ్గర చెప్పండి. ఈ వెంచరు 2000 సంవత్సరంలో కోటం రాజు, మెరియాను శంకరెడ్డి ఇద్దరు కలిసి 2000 లోపల పీరియడ్లో ఈ మల్లెడిపల్లి విలేజు కాసిం సాబు, గోరే సాబు అని మొల్లోలది ల్యాండ్ ఇది 111, 112 సర్వే నెంబర్లు కలిపి జాయింట్గా వెంచర్ చేసినారు. అప్పట్లో ఆ రోజులో 2000లో కస్తూరి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులు ఇద్దరు 29, 30 నంబర్ గల ప్లాట్లు రోడ్డు 30 నంబర్కు వెస్ట్కు, నార్త్కు రోడ్డు ఆ రోడ్లని ఉన్నందుకు వాళ్ళు ఆ రోజు ఈ ప్లాట్లు 2 కొనడం జరిగింది. నేను 2020లో వాళ్ళ ఇక్కడ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోయిన కారణంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఈ ప్లాట్లు నాకు అమ్మేసి విక్రయించారు. ఆ రోజు కూడా నేను 2 సైడ్లు రోడ్డు వెస్ట్కు, నార్త్కు 2 సైడ్లు రోడ్లు ఉన్నాయని నేను ఈ ప్లాట్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము నిన్న 3-4 రోజుల నుంచి మాకేం తెలుస్తుందంటే రఘు అనే వ్యక్తి ఈ రోడ్డుకు ప్లాట్ నేను కొన్నా, నేను స్టార్ట్ చేస్తున్నానంటే నేను గతంలో వాళ్ళ సమీప బంధువు నాకు అడిగితే అది నేను రోడ్డున్నది పైసా ఇది కొనదు, ఎందుకు కొంటారు, ఇది చేయదు అని చెప్పిన. అయినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఈ రోడ్లో వాళ్ళు ఇంటి నిర్మాణం చేపట్టినారు. నేను 15వ తారీఖు నాడు మున్సిపల్ కమిషనర్ గారికి, టీపీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లయితే లేఅవుట్ ప్రకారంగా ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఏ విధంగా రోడ్లకు పర్మిషన్ ఇస్తారు, అది మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకొని దీన్ని వెంటనే తక్షణమే ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్టుంటే దాన్ని రద్దు చేసి ఈ ఇంటి నిర్మాణాన్ని వెంటనే ఆపాలని నేను పత్రికా విలేకరులని నేను తెలియజేసుకున్నాను. 55 మా అక్కది రోడ్ ఉంది, ఇది ఫ్లాట్ ఉంది. అది ఫ్లాట్ పక్కల ఇది రోడ్డుకు ఇల్లు కడుతున్నారు. ఇది ఎట్లా మళ్ళా రేపటికి మాకు కూడా రోడ్డు కావాలి కదా సార్. మాకు కూడా మీ ప్లాట్ గురించి మనం మాట్లాడుతుంటే మాట్లాడచ్చు, చెప్పు వీళ్ళకు అదే మాట్లాడి వచ్చి నీ ప్లాట్ ఉందా మాకు అదే చెప్పుదా.